నవంబర్ 14 తారీఖున నవీన్ గెలుస్తాడు. గెలిచిన తర్వాత ఆ రౌడియా ఏందని చూపిస్తాడు. గవర్నమెంట్కి 3 సంవత్సరాలు ఉంది. తర్వాత ఈ నవీన్ అనేది ఏంటి మీకు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి చిత్తుగా ఓడగొడతాడు నవీన్, పక్కా ఓడగొడతాడు. ఇది డెఫినెట్ గా చెప్తున్నాను నేను. రాబోయే రోజుల్లో ఇక మరి నవీన్ యాదవ్ అంటవా? నవీన్ యాదవ్ సీట్ పక్కా, జూబ్లీ సీట్ పక్కా. ఇది నవీన్ యాదవ్ 4 సార్లు ఇక్కడే ఉంటాడు. గిది కథ. ఇక మరి షేక్పేట డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ సత్యనారాయణ ఈ రకంగా మన నేను ఆంబాయ వెళ్ళబోసుకుంటున్నాడు. అసలైన రౌడీలు కారు కూటినే ఉన్నారట. ఎందుకంటే ఇప్పుడు ఆయనే అంటున్నాడు, సల్మాన్ ఖాన్ అనేట ఆయన గతంలో ఏం పని చేసిండు, ఇట సంగతి అనేది జనాలకిరికే. నవీన్ యాదవ్ ఏ రకంగా సేవలు చేస్తుండు, ఇట సంగతి అనేది జనాలకిరికే అనేది అనుకొస్తుండు. ఇంకోటి, నవీన్ యాదవ్ ఒక బీసీ బిడ్డ. ప్రజలు కోరుకుంటున్నారు అందరూ బీసీ బిడ్డ కావాలని. కానీ ఆ బీసీ బిడ్డ వస్తుంటే వీళ్ళు దొరలు భయపడుతున్నారు. ఎక్కడ స్టడీ అయిపోతాడు, స్టాండ్ ఉండిపోతాడు జూబ్లీస్ లో. కానీ ఉంటాడు, మిమ్మల్ని అందరు ఇంటికి పంపిస్తాడు, పక్కా పంపిస్తాడు. గెలిచిన తర్వాత చూడు వీళ్ళ తాట తీస్తాడు. మెజార్టీ 50 వస్తుంది గ్యారంటీగా, పక్కా వస్తుందండి. వీళ్ళ గెలిచిన తర్వాత వీళ్ళ తాట తీస్తాడు. అప్పుడు మీరు చూస్తారు, మీరు చూస్తారు. మీరు కూడా అప్పుడు వచ్చి మళ్ళీ నాకు ఇంటర్వ్యూ తీసుకోండి. ఇది ఇక మరి భారీ మెజార్టీ తోటి 60,000 మెజార్టీ తోటి నవీన్ యాదవ్ గెలవబోతుండు అనేది మరి ఇక సత్యనారాయణ చెప్పుకొస్తున్నాం ముచ్చట. ఇక మరి మీరు చూస్తారు.